మీ రెస్పాన్స్ మీరు మాకు ఇచ్చారు. ఇప్పుడు మనతో పాటు ఆర్డి విల్సన్ గారు బీజేపీ సీనియర్ నాయకులు మనతో పాటు జాయిన్ అయ్యారు. విల్సన్ గారు గుడ్ ఆఫ్టర్నూన్. సార్ విల్సన్ గారు, ఇవాళ మనం చూస్తున్నాం చారిత్రాత్మక తీర్పు. ఆ తీర్పుకు సంబంధించి రెండు కీలకమైన పాయింట్లు. ఒకటి, చంద్రబాబు హయాంలోనే ఇది ప్రారంభమైంది, ఆ రోజు వర్గీకరణ జరిగింది. బట్ ఆ తర్వాత మరొకసారి చంద్రబాబు హయాంలోనే దీనికి ఒక తీర్పు రావడం. రెండోది ఏదైతే ఉందో, మందకృష్ణ మాదిగకి ఇక్కడ తెలంగాణ ఎన్నికల సందర్భంలో మోదీ ఇచ్చిన హామీ ఏంటంటే ఖచ్చితంగా వర్గీకరణకు మేము సానుకూలంగా ఉన్నాం, అవసరమైతే దానికి సంబంధించిన చట్టాలు చేయడంలో కూడా మేము ముందు ఉంటాము అన్నారు. బట్ దాని అవసరము ఇప్పుడు ఉన్నా సరే దానికి అడ్డంకిగా ఉన్న ఏదైతే ఉందో ఆ కోర్టు కేసు ఇవాళ తేలిపోవడంతో మీకు చాలా క్లియర్ అయిపోయినట్టుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. అండ్ మీరు ఈ తీర్పును ఎలా చూస్తున్నారు? నమస్తే అండి, మీకు ప్యానల్ ఉన్న సభ్యులందరూ కూడా. ఈ ఉద్యమంలో గత 16 ఏళ్లుగా పనిచేసిన వ్యక్తిగాను, ఎంఆర్పీస్ ఉద్యమాన్ని మొదటి నుంచి చూసిన వ్యక్తిగాను, ఈ ఉద్యమం తాలూకు మొత్తం ఒక అవగాహన ఉన్న వ్యక్తిగా, ఇది ఏ కులానికి వ్యతిరేక ఉద్యమం కాదు, ఆకాశం కింద ఉండే సంపద పంపిణీ జరగాలనేది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ సిద్ధాంతం. అదేవిధంగా భారతీయ జనతా పార్టీ మూల సిద్ధాంతం కూడా ఇదే, అంత్యోదయ అనేది బీజేపీ సిద్ధాంతం. దీనికి అనుకూలంగానే ఎస్సీ వర్గీకరణ లాంటి ఒక సున్నితమైన అంశాన్ని కూడా భారతీయ జనతా పార్టీ మొదటి నుంచి కూడా మేము మద్దతు తీసుకున్నాము. ఇచ్చే క్రమంలో ఎస్సీ వర్గీకరణ జరిగితే ఇప్పుడు ఎస్సీలో దరిదాపు ఉన్న కులాల్లో 60 పైన ఉన్న కులాలలో ఇప్పటిదాకా 1% రిజర్వేషన్ అనిపించిన కులాలు కూడా ఉన్నాయి. వాళ్ళు కనీసం ఇప్పుడు ముడగ జంగమో లేకపోతే మోచో ఇట్లాంటి కులాల నుంచి మనకి ఆఫీసర్స్ కూడా కానరారు. కాబట్టి ఇప్పుడు అన్ని కులాలకు సామాజిక న్యాయం జరగడం కోసం రిజర్వేషన్ల వర్గీకరణ ఉద్యమం మొదలైంది. మొదలైన క్రమంలో ఉషా మెహ్రా కమిషన్ అప్పటి రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం అంతకుముందు మన్మోహన్ సింగ్ గారు ప్రైమ్ మినిస్టర్ ఉన్నప్పుడు వేయడం జరిగింది. ఉషా మెహ్రా కమిషన్ కూడా పాజిటివ్ గా దీని మీద నిర్ణయం ఇచ్చారు. నిర్ణయం ఇచ్చి ఆ రోజు ఉషా మెహ్రా గారు ఇచ్చిన నిర్ణయం మేరకు ఎస్సీ వర్గీకరణ మీరు చేసుకోవచ్చు అని చెప్తూనే ఆమె చాలా స్పష్టంగా ఏం చెప్పిందంటే, 2004లో ఉషా మెహ్రా కమిషన్ రిపోర్ట్ చేసింది, కమిషన్ వేయడం జరిగింది. 2008లో మే నెలలో మంత్రి మీరా కుమారి కమిషన్ నివేదిక ఇచ్చింది. ఈ రాజ్యాంగంలోని 341 సవరణ చేయాలనేది ఆ రోజు కమిషన్ ఇచ్చిన రిపోర్టు. ఆ తర్వాత ఈ ఆర్టికల్ 3వ క్లాస్ చేర్చడం ద్వారా రాష్ట్రాలు శాసనసభలకు అక్కడ ఉండే జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు వర్గీకరణ చేసుకోవచ్చు. ఉదాహరణ చూడండి, ఉత్తరప్రదేశ్ లో చెమర్స్ అనే, ఇక్కడ మాదిగలు అంటారు, అక్కడ చెమర్స్ అంటారు. 27% దాకా ఓట్ బ్యాంక్ ఉంటుంది. వాళ్ళు ఎక్కువ ఎంజాయ్ చేస్తున్నారని మిగతా వాళ్ళు బాధపడతారు. అట్లాగనే ఆంధ్రప్రదేశ్ ఇటు తెలంగాణ వచ్చేసరికల్లా మాకున్న ఈ వాటా మాలలకి ఎక్కువ వెళ్తుంది, మాకు తక్కువ వెళ్తుందని చెప్పి సహజ ఆందోళన ఉంటుంది. ఈ ఆందోళనకు సంబంధించిన అన్ని అంశాలని తెరదించే క్రమంలోనే ఈరోజు సుప్రీంకోర్టు ఒక చారిత్రక నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా రాజ్యాంగంలోని ఆర్టికల్ 16(4) ఉపయోగించి రాష్ట్ర ప్రభుత్వమే ఉపకులాల వర్గీకరణ చేయొచ్చు అని చెప్పని మరి మేము ఇంతకు ముందు నుంచి కూడా తెలియజేస్తా వచ్చాము. కోర్టు కూడా ఈరోజు దాన్నే సపోర్ట్ చేస్తూ రాష్ట్రాలకు ఆయా జనాభా దామాషా ప్రకారం చేసుకునే వెసులుబాటు కల్పిస్తూ నిర్ణయం తీసుకోవడం జరిగింది. అది పార్లమెంట్ లో లాంఛనంగా బిల్లు పెడితే ఖచ్చితంగా నరేంద్ర మోడీ గారు ఇటీవల కూడా ఇక్కడ నుంచి కోర్టు నుంచి వచ్చిన తర్వాత దీన్ని బిల్లులు పెట్టడానికి ఆయన సిద్ధంగా ఉండి ఆయన అంగీకరించారు. కాబట్టి ఖచ్చితంగా ఈ వర్గీకరణ జరగడం ద్వారా ఏదైతే రిజర్వేషన్ల విధానం ఉందో ఈ విధానంలో అనుభవించిన వాళ్ళు అనుభవించడం అనే పద్ధతి కాకుండా అందరికీ సామాజిక న్యాయం జరగాలనే ఒక సూత్రీకరణకి న్యాయం జరుగుతుంది. ఇది సుదీర్ఘ పోరాటం. మా యంగ్ ఏజ్ లో స్టార్ట్ చేశాము, కాబట్టి ఈరోజు మిడిల్ ఏజ్కి వచ్చాము. కాబట్టి ఇదంతా కూడా మా జీవితం అంతా కూడా దీనికోసమే ఈ కాంట్రిబ్యూట్ చేయడం జరిగింది. ఈ రోజు భారతీయ జనతా పార్టీలో కూడా ఉన్నానికి కూడా ప్రధాన కారణం ఏంటంటే, ఏబిసిడి అనేది కాంగ్రెస్ పార్టీ చేయదని డిసైడ్ అయిన తర్వాతనే నేను భారతీయ జనతా పార్టీ కార్యకర్తగా గత 10 ఏళ్ల నుంచి పనిచేస్తున్నాం. మా కళ ఖచ్చితంగా నెరవేరుతుందని కూడా భావిస్తున్నాం. అందులో భాగంగా ఈరోజు నిర్ణయం కూడా ఒక చరిత్ర నిర్ణయంగానే మేము తీసుకుంటున్నాం. కానీ దీన్ని అంటే అమలు చేసే క్రమంలో కొత్త రకాల సమస్యలు వస్తాయన్నది కూడా ఒక పాయింట్ నడుస్తుంది. ఎందుకంటే ఇప్పుడు మనం ముఖ్యంగా చూసినప్పుడు ఈ క్రిమిలేయర్ సంబంధించి మనం గతంలో బీసీ వర్గీకరణకు సంబంధించి కానివ్వండి, లేకపోతే అక్కడ కూడా మనము ఈ డిస్కషన్ చేస్తూ వచ్చాము. ఇప్పుడు ఈ క్రిమిలేయర్ వ్యవస్థ అన్నదో లేకపోతే దానికి సంబంధించిన డిస్కషన్ స్టార్ట్ చేసి దీన్ని మరి కాస్త ఆలస్యం చేస్తారని మనం చాలా మందిలో ఉంది. మీరేమంటారు? వాటన్నింటినీ అధిగమించాలంటే ఏం చేయాలంటారు?
ఇప్పుడు ధర్మాసనం చెప్పిన దాన్ని బట్టి సూక్ష్మ స్థాయి వర్గీకరణ అనేది ఖచ్చితంగా ఆయా రాష్ట్రాల జనాభా దామాషా ప్రకారం రాష్ట్రాలకు ఇచ్చింది, అధికారం ఇస్తే. ఇప్పుడు ఉదాహరణకి ఆంధ్రప్రదేశ్ అనుకోండి, ఆంధ్రప్రదేశ్ లో విశాఖపట్నం, అదే విధంగా విజయనగరం, కొన్ని ప్రాంతాల్లో పారిశుద్ధ కార్మికులు ఎక్కువ ఉన్నారు, రెల్లి కమ్యూనిటీ ఎక్కువ ఉంది. వాళ్ళకి ఆ ప్రాంతాల్లో వాళ్ళ దగ్గర జనాభా దామాష ప్రకారం వాళ్ళు ఇచ్చుకోవచ్చు, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చుకోవచ్చు. జిల్లా స్థాయిలో ఎలా చేయాలి? ఇప్పుడు కొన్ని ప్రాంతాల్లో మాళ్ళు ఎక్కువ ఉన్నారు, నెల్లూరు కావచ్చు, చిత్తూరు కావచ్చు, కొన్ని ప్రాంతాల్లో వాళ్ళకి అక్కడ న్యాయం జరగాలి. కాబట్టి ఇక్కడ జనరల్ కాకుండా ఇప్పుడు వాళ్ళు ఎక్కువ ఉన్న దగ్గర 8% మాదిగలకు ఇస్తే మాలో నష్టపోతారు. అందుకే మేమేమంటామంటే ఆయా జిల్లాల్లో ఉండే జనాభా దామాష ప్రకారం కూడా చేయొచ్చు. ఇప్పుడు మాలలు నష్టపోకూడదు, మాదిగలు నష్టపోకూడదు, ఏ కులంగా నష్టపోకూడదు అనేది రిజర్వేషన్ పోరాటం చేసిన వాళ్ళ ఒక ప్రధాన డిమాండ్. అవును, అందులో సందేహం లేదు. కానీ అదే సందర్భంలో ఎస్టీ రిజర్వేషన్లు, ఎందుకంటే మనకి అంటే మన రాష్ట్రంలో స్పెసిఫిక్గా తెలంగాణలో కొద్దిగా ఎస్టీ రిజర్వేషన్లకు సంబంధించిన కొద్ది డిస్కషన్ ఉంది, కానీ బట్ దేశవ్యాప్తంగా ఎస్టీ రిజర్వేషన్లను కూడా ఈ తీర్పులోకి తీసుకొచ్చేటప్పటికి కొత్త సమస్యలు ఏమైనా ఎదురవుతాయా? అంతేకాకుండా ఇతర రాష్ట్రాల్లో ఎస్సీలకు కాకుండా బీసీలో కూడా కొన్ని రకాల ఉద్యమాలు మనం చూస్తున్నాం. వాటన్నిటికీ ఇక్కడ ఏమైనా కొత్తగా ఏమైనా ఊతమిచ్చే అవకాశం ఉందా ఆ ఉద్యమాలకి? ఏమి రావండి. ఇప్పుడు ఒకసారి సుప్రీంకోర్టు విస్తృత ధర్మాసనం తీర్పు ఇచ్చిన తర్వాత పార్లమెంట్ దానికి కట్టుబడి ఉంటుంది. అదే సమయంలో పార్లమెంట్ లో ఏ రాజకీయ పార్టీ కూడా దీన్ని వ్యతిరేకించలేదు కదా. ఇప్పుడు మహిళా బిల్లు ఉంది, మహిళా బిల్లుకి అనేక దశాబ్దాలుగా వ్యతిరేకతలు వచ్చాయి. ఎట్టకేలు మహిళా బిల్లు ఆమోదం పొందిందా లేదా? కాబట్టి ఇక్కడ ప్రధాన రాజకీయ పార్టీలకి ఒక నిర్ణయం ఉన్నప్పుడు ఆ నిర్ణయం అమలు కావడం అది కష్టం కాదు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఒప్పుకుంది. ఇంతకు ముందే అప్పట్లో రిజర్వేషన్, అప్పట్లో రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు నేనే చేయించాను అసెంబ్లీ రిజర్వేషన్ ఉమ్మడి ప్రభుత్వంలో. అంటే అది అర్థం ఏంటి? ఖచ్చితంగా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా అనుకూలంగా నిర్ణయం తీసుకుంది. ఇంప్లిమెంటేషన్ చేసే సమయానికి మాకు పలాని వ్యక్తి మద్దతు లేదనో, పలాని వ్యక్తి మద్దతు లేదనో, ఇది చేస్తే పలాని వ్యక్తి పలాని పార్టీ చేస్తాడనే వాళ్ళ ఆలోచనతో వాళ్ళు వెనకబడ్డారు. ఇప్పుడు మాకు ఎవరైనా క్రెడిట్ తీసుకోవచ్చు, ఏమైనా చేసుకోవచ్చు, మాకు అభ్యంతరం లేదు. కానీ ఈ రిజర్వేషన్ల హేతుబద్ధీకరణ జరగడం అనేది ఖచ్చితంగా ఒక పాజిటివ్ డైమెన్షన్. ఇప్పుడు చూడండి, టీవీలో ఇక్కడి నుంచి ఆంధ్రప్రదేశ్ నుంచి అన్ని రాజకీయ పార్టీలు ఆహ్వానిస్తున్నాయి. అదేవిధంగా టీఆర్ఎస్ ఇక్కడ ఆహ్వానిస్తుంది, బీఆర్ఎస్ ఆహ్వానిస్తుంది. కాంగ్రెస్ పార్టీ ఆల్రెడీ మేము ఆర్డినెన్స్ తేవడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పారు కదా రేవంత్ రెడ్డి గారు కూడా చెప్పారు. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు నాయుడు గారు కూడా మొదటి నుంచి నేను మాదిగలకి పక్షపాతిని, నా హయాంలోనే మా దాదాపు 25,000 పైన ఉద్యోగాలు వచ్చి ఆయన కూడా చెప్పుకున్నారు. కాబట్టి ఎవరు కూడా దీనికి వ్యతిరేకం కాదు. ఎందుకు వ్యతిరేకిస్తారు? ఇప్పుడు ఇంకా చెప్పాలంటే ఏమంటారంటే, ఇప్పటిదాకా రిజర్వేషన్ పొలాలు అందరూ కులాలు ఉన్నాయి. ఉదాహరణకి మీరు ఒక బుడగ జంగాల పొలం ఉంది, వాళ్ళకి ఒక ఐఏఎస్ లేడు అనుకుందాం, వాళ్ళకి నుంచి ఐఏఎస్ వచ్చేలాగా రాబోయే రోజుల్లో సివిల్ సర్వీస్ యూపీఎస్సీ లో కూడా రిజర్వేషన్స్ రావాలి. ఇది రాష్ట్రాలకే పరిమితం కాకుండా రాబోయే రోజుల్లో జాతీయ స్థాయిలో కూడా వర్గీకరణ జరగాల్సిన అవసరం ఇది. అది ఇప్పుడు ఇది ఒక అడుగు మాత్రమే. ఈ అడుగు అనేది రాబోయే రోజుల్లో మరొక పెద్ద అడుగుగా మారుతుంది, పెద్ద మైలురాయిగా కూడా మారుతుంది, అందులో సందేహం లేదు. కానీ అందరూ ఆహ్వానిస్తున్నారు, అదే సందర్భంలో ఎవరికి వాళ్ళు క్లెయిమ్ చేసుకునే ప్రయత్నం కూడా చేస్తున్నారు. ఎందుకంటే నేను ఇక్కడ మన డిబేట్ స్టార్ట్ చేసిన తర్వాత కూడా మేము చేసామంటే మేము చేసాం, దీనికి ముందడుగు మేము వేసామని చెప్పేవాళ్ళు. ఇప్పుడు ఒకటి భారతీయ జనతా పార్టీ మాత్రమే స్థిర సంకల్పంతో దృఢదీక్షతో మొదటి నుంచి ఒకే మాట ఉంది, బీజేపీ మాత్రమే. మిగతా వాళ్ళు రాజకీయ అవసరాల కోసం మన్మోహన్ సింగ్, నేను అప్పుడు ఆ రోజు వెళితే మన్మోహన్ సింగ్ రాజశేఖర్తో ఒకసారి మాట్లాడినాడు ఆయన. అంటే అర్థం ఏంటంటే ఎక్కడో కన్సల్టేషన్ ఆయనకి రాలేదనేది అర్థమవుతా ఉంది. అంటే నేనేమంటానంటే ఉద్యమాలు చేసే వ్యక్తులే ముఖ్యం కాదు, ఈ ఉద్యమం తాలూకు ప్రజలు ఉంటారు, ఆ ప్రజలకి ఆకాంక్షలు ఉంటాయి. కాబట్టి ఇప్పుడు 370 ఆర్టికల్ రద్దు చేయడం కానీ లేకపోతే ఇతరత్ర అనేక నిర్ణయాలు కానీ అవి దేశానికి ఉపయోగపడే అయితే ఖచ్చితంగా ఆహ్వానించాలి. కొద్దిమందికి నష్టపోవచ్చు. అంటే ఇప్పటిదాకా ఎంజాయ్ చేసిన కులం ఇప్పుడున్న ఉత్తరప్రదేశ్ ఉందండి, ఉత్తరప్రదేశ్ లో ఎక్కువ రిజర్వేషన్లు చమర్స్ ఎంజాయ్ చేస్తుంటారు. కానీ వాళ్ళు కూడా అర్థం చేసుకుని అక్కడ ఇంకా కొల్లి లాంటి కొన్ని కులాలు ఉన్నాయి ఎస్సీల్లో, వాళ్ళకి న్యాయం జరగాలిగా. కాబట్టి ఇప్పుడు మనం అంబేద్కర్ ఏదైతే ఫిలాసఫీ చెప్పాడో, రిజర్వేషన్ల హేతుబద్ధీకరణ ఏదైతే చెప్పారో, ఫలాలు అందరికి అందాలన్నారో అందరికి అందాలి కదా. కానీ నేనేది క్రిమినల్ లేయర్ అని చెప్పను, కానీ బేసిక్ ఏంటంటే అందరికి రిజర్వేషన్ ఫలాలు అందాలనేది బీజేపీ ఒక మేజర్ ఇన్స్టింక్ట్ అండి, అందులో సందేహం లేదు. ఆ దిశగా ఒక పార్టీ పరంగా నేను చాలా స్పష్టంగా చెప్పగలను. అప్పట్లో వెంకయ్య నాయుడు గారు కూడా దీని మీద పెద్ద ఎత్తున మద్దతు ఇచ్చారు. నరేంద్ర మోడీ గారు మొన్న మీటింగ్ పెట్టారు. కిషన్ రెడ్డి గారు లాంటి వాళ్ళు మొదటి నుంచి అండగా నిలబడ్డారు మాదిగలకి. కాబట్టి ఏదైనా సరే ఇది కుల ఉద్యమం నేనైతే అనుకోవడం లేదు. ఇది ఒక సామాజిక న్యాయ సూత్రీకరణ, ఇది ఒక సామాజిక న్యాయానికి, ఒక ధర్మానికి, అలాగే ఈ ధర్మాన్ని వ్యతిరేకించే వాళ్ళ మధ్య సంఘర్షణ నడిచింది. ఎట్టకేలకు మనకి
మార్గం కోర్టులు తప్ప ఇంకొక మార్గం లేదు కదా. అవును. ఆ విధంగా కోర్టు ఈ రోజు ఒక పాజిటివ్ డెసిషన్ ఇచ్చిన తర్వాత అందరూ దీన్ని ఆహ్వానిస్తున్నారు. ఇది ఎవరి ఓటమి కాదు, ఎవరి గెలుపుని కూడా అనుకోవాల్సిన అవసరం లేదు. ఇది ఒక సామాజిక న్యాయ సూత్రీకరణకి వచ్చిన మద్దతుగానే భావించాల్సిన అవసరం ఉంది. ఎవరు కూడా దీని మీద ఒకవేళ మాకు వ్యతిరేకం అని చెప్పని ఇతర సామాజిక వర్గాలు ఎవరైనా ఫీల్ అయితే ఆ ఫీల్ నుంచి పక్క వచ్చి మీకు ఇప్పుడు తెలంగాణ ప్రాంతంలో రిజర్వేషన్ వర్గీకరణ జరిగితే ఖచ్చితంగా మాలలు ప్లస్ అవుతుంది నాకున్న సమాచారం. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ లో మాదిగలు ప్లస్ అవుతుంది. ఎందుకంటే ఎక్కడైతే జనాభా ఇప్పుడు తక్కువ ఉంటారో వాళ్ళకి కొంత ఇన్సెక్యూరిటీ ఉంటుంది. తెలంగాణలో మాలలకు ఇన్సెక్యూరిటీ ఉంటుంది, ఆంధ్రప్రదేశ్ లో మాదిగలకు ఇన్సెక్యూరిటీ ఉంటుంది. కాబట్టి ఆంధ్రప్రదేశ్ ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆయా రాష్ట్రాలను జనాభా తక్కువ ఉన్న వాళ్ళకి ఒక న్యాయం జరుగుతుంది. అంటే ఇప్పుడు అక్కడ ఆ ప్రాంతంలో తక్కువ ఉన్నప్పుడు కూడా మీకు రావాల్సిన వాటా వాళ్ళకి వస్తుంది. అంటే ఇప్పుడు ఉదాహరణకి 100 మెడికల్ సీట్లు ఉన్నాయండి. మామూలుగా 100 మెడికల్ సీట్లలో ఒక 80% ఒక కులాన్ని ఇప్పుడు రేపు రాబోయే రోజుల్లో తెలంగాణలో 80% మాదిగలకే పోయి 20% మాలకు వస్తే వాళ్ళు బాధపడతారు. అదే వాళ్ళ జనాభా దామాష ప్రకారం ఎన్ని వచ్చినా గానీ మాకు ఇంత ఉంది, మా వాటా మాకుంది అని చెప్పి ఆలోచించుకునే అవకాశం. ఇప్పుడు తల్లి ఉంది, ఒక కూర చేస్తుంది బాగా, నలుగురు పిల్లలకి ఏం చేస్తుంది అంటే సమానంగా తీసి గిన్నెలు తీసి పక్కన పెడుతుంది. అంతే కదా రిజర్వేషన్ వర్గీకరణ, అంతకు మించి ఇంకోటి ఏముంది. కాబట్టి ఎవరి వాటా వాళ్ళకి రావాలి, ఎవరికి పొందాల్సిన హక్కులు వాళ్ళకి రావాలనేది ఇందులో ఉండే ఒక సూత్రీకరణ. ఇది మానవీయ కోణంలో, ఎందుకంటే కోరుకోవడం అంటే రాష్ట్రాలకు ఈ అధికారాలు ఇవ్వడం ద్వారా ఆ రాష్ట్ర ప్రభుత్వాలు కొత్త రకమైన సమస్యల్లోకి వెళ్తాయన్న కూడా ఒక అనుమానం ఉంది. అక్కడ వాళ్ళ ఇంట్రెస్ట్ మరొక మార్గం లేదని కూడా మేము భావిస్తున్నాం. భారతీయ జనతా పార్టీ కార్యకర్తగా దీన్ని నేను స్వాగతిస్తున్నాను. ఎంఆర్పి మరి వ్యవస్థాపక నాయకుడిగా నాకు సంబంధించి ఇందులో ఒక సెంటిమెంట్ ఉంది కాబట్టి మా పోరాటం ఈ రోజు ఒక కొలిక్కి వచ్చిందని కూడా నేను తెలియజేస్తాను. అది మీ పార్టీ హయాంలో కాబట్టి. రామూర్తి గారు, ఇక్కడ అంటే